ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యోనా గ్రంథం 1 నుండి 4 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 10వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినములలో దేవుని యొక్క హస్తం మిమ్మల్ని నడిపించుచున్నదని నేను నమ్ముచు నా ప్రభువుని స్తుతిస్తున్నాను. నిజంగా దేవుడు మనల్ని నడిపించడం ఎంత ఆశీర్వాదకరం. మన ఆలోచనలు, మన తలంపులు, లేక మన స్నేహితులు, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మనల్ని నడిపించడం కాదు, కానీ దేవుడే మనల్ని నడిపించడం ఈ భూమి మీద ఎంతైనా శ్రేష్టమైనటువంటి కార్యమై ఉన్నది. దానికి మించిన ఆశీర్వాదం లేదు అంటే అది అతిశయోక్తి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపుకి మిమ్మల్ని మీరు అప్పగించుకొనండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆసాపు రాసిన కీర్తన 75:1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆసాపు ఒక కృతజ్ఞత కలిగినటువంటి దైవజనుడు. ఆయన అంటున్నాడు, దేవా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆసాపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏమిటి కారణం? అతడు అంటున్నాడు, నీవు నాకు సమీపముగా ఉన్నావు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసేటువంటి కార్యాలు, ఆ కార్యాలు ఏం కోరుతున్నాయి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుచూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి కృతజ్ఞతాస్తుతి ఎంతో ప్రీతికరమైనది. ఆయన దానిని చాలా ఇష్టపడతాడు. ఆసాపు దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతి అర్పించడానికి ఒక కారణాన్ని అతడు చూస్తున్నాడు. నీవు నాకు సమీపముగా ఉన్నావు, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకుండా ఉండలేకపోతున్నాను. ఓ దేవా, నీ నామమునకు నేను స్తుతిని చెల్లిస్తున్నాను, నీ నామానికి మహిమను ఆపాదిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు సమీపములో ఉన్నాడని తెలుసా? ఆయన మీ ప్రక్కనే నడుచుచూ వెళుతున్నాడని మీరు ఎరుగుదురా? ఆయన కృప, ఆయన ప్రశస్తమైన సన్నిధి మిమ్మలను ఆవరించి ఉందని మీరు తెలుసుకొని ఉన్నారా? విశ్వాసమందు మీరు ఈ అద్భుతమైనటువంటి కృపను గ్రహించినటువంటి వారై ఆయనను స్తుతించడం ప్రారంభించండి. ఆయనను మహిమపరచడం మీరు మొదలుపెట్టండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీరు ప్రారంభిస్తే దేవుడు తన గుప్పిల్ని విప్పి విస్తారమైనటువంటి దీవెనలు మీ ఒడిలో కుమ్మరించడానికి ఇష్టపడతాడు. పిల్లలు కూడా మనం తెచ్చినటువంటి ఆ పండ్లు, ఫలహారాలు వారికి ఇచ్చినప్పుడు వారు తిరిగి, డాడీ, మమ్మీ, ఇదిగో నువ్వు తిను అని చెప్పి మనకిస్తున్నప్పుడు మన హృదయం కృతజ్ఞతతో ఎలా ఉప్పొంగిపోతుంది.
నేను తెచ్చినటువంటి వాటిని నా బిడ్డ మరలా నాకే ఇస్తున్నాడు, ఇంకా వీడికి అధికమైనవి, శ్రేష్టమైనవి ఇవ్వాలి అని మనం తలంచుకుంటాం కదా. అవును దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అంతే. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి అనే దానిని నువ్వు దేవునికి ఇస్తావో అప్పుడు నీవు పొందిన వాటికి మించిన అద్భుతమైన కార్యాలు ఆయన నుండి పొందుకుంటావు. కనుక ఆసాపును బట్టి మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠం, ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని బిడ్డ, మరి నువ్వు అలాగ చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కృప నీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, నువ్వు ప్రశస్తమైన వాడు, మీ నామం ఎల్లప్పుడూ స్తుతినొందదగినది. మీరు మాకు చేసిన ప్రతి కార్యము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని మీరు కడుతూ ఉన్నారు. మా దేవా, మా నోట ఎల్లప్పుడూ మీ నామమును గూర్చిన స్తుతులే ఉండునుగాక. కృతజ్ఞత ఆరాధన మా నోట నుండి మీకు వచ్చునుగాక. మా తండ్రి, మా ప్రియులను దర్శించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.